సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రార్థన. మహాఘనత వహించుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడనైన నన్ను మీరు బలపరచండి. అనేక మందిని అయినా నీ శిలువ రక్తం ద్వారా ఆకర్షించి అనేక మంది ఈరోజు మారు మనసు రక్షణ బాప్తిసము పరిశుద్ధాత్మను పొందుటకు సహాయం చేయమని ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ యొక్క కార్యక్రమం మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుక గారు, అలాగే ప్రభు కుమార్ గారు, కీర్తి జ్యోతి, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. శ్రీమతి మిరియాల రేణుక గారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క 3వ కుమార్తె ఉన్నారు. కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘములో సుమారు అనగా చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియాలో సుమారు 60 సంవత్సరాలు పైగా పనిచేశారు. మరి గవర్నర్పేటలో మంచి సంఘాన్ని స్థాపించారు. వీరు 25/2/2019 నందు ప్రభువునందు నిర్దించారు. కాబట్టి విడవబడిన వీరు కుటుంబం, సంఘము, బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కుమార్తెలు, కుమారులు సంఘము కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా శ్రీమతి మిరియాల రేణుక గారు వారి ఆరోగ్యము మరి వారి యొక్క అభివృద్ధి కొరకు, క్షేమాభివృద్ధి కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనములు. ఇప్పుడు మనము గత వారము సరిగా నుండము అని 16వ భాగాన్ని గురించి మనము ధ్యానించాం. ఈరోజు మనము సరిగా నుండము 17వ భాగాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి మనము చదువుకుందాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. ఎప్పుడైతే ఒక వ్యక్తి నీళ్లలోనికి బాప్తిసం పొందు నిమిత్తము దిగుతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి నీళ్లలో ముంచబడతాడో, ఉదాహరణకి ఒక ఇథియోపియుడు ఇథియోపియా రాణి కందాకే క్రింద కోశాధికారి అయినటువంటి లేక ట్రెజరర్ ఖజానాదారుడు అయినటువంటి ఈ ఇథియోపియుడు ఇథియోపియా దేశము నుండి సుమారు 800 కిలోమీటర్లు రథముపై వచ్చి యెరూషలేము యొక్క ఆరాధనలో అతడు పాలుపంపులు పొంది తిరిగి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో మాట్లాడాడు. నీవు అరణ్యమునకు అడ్డముగా పరిగెత్తుకొని వెళ్ళి గాజాకు అడ్డముగా నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి ఆ మార్గములో వెళుతున్నటువంటి నపుంసకుని కలుసుకొనుము అని చెప్పినప్పుడు ఫిలిప్పు వేగముగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ నపుంసకుని కలుసుకున్నాడు. రథము ఆపుమని చెప్పినప్పుడు అతడు రథాన్ని ఆపాడు. అప్పుడు ఫిలిప్ అడుగుతున్నాడు ఆ నపుంసకుడిని,
నువ్వేమి చదువుతున్నావు అని అడుగుతున్నాడు. అందుకు అతను అంటున్నాడు, నేను యెషయా గ్రంథము చదువుతున్నాను. నువ్వు చదువుతున్నది ఏమిటో నువ్వు గ్రహించావా అని అడిగాడు. అతడు యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. ఏమని? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన అతని ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనము చూచి అపేక్షించినట్లుగా మేము నమ్మిన సమాచారము, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడినో అను లేఖనాన్ని అతడు చదువుతున్నప్పుడు అదేమిటో నువ్వు గ్రహించావా అని ఫిలిప్పు అతన్ని అడిగినప్పుడు, అప్పుడు ఆ నపుంసకుడు అంటున్నాడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహించగలను అన్నాడు. అప్పుడు అతనికి లేఖనములలో ఉన్నటువంటి యేసు క్రీస్తును గూర్చినటువంటి ఆ లేఖనము, అనగా ఆయన బయోగ్రఫీ, ఆయన జననము, ఆయన మరణమును గూర్చి, ఆయన సమాధిని గూర్చి, ఆయన శిలువ మరణాన్ని గూర్చి, ఆయన పునరుత్థానమును గూర్చి ఫిలిప్పు నపుంసకుడితో విస్తారముగా ఆ రథము ఎక్కి కూర్చుండమని అతడు సైగ చేసినప్పుడు ఫిలిప్పు కూడా రథం ఎక్కి కూర్చొని అతడికి క్రీస్తును గూర్చినటువంటి ఆ వర్తమానము, ఆ శిలువ మరణము, ఆయన ఎలాగూ మరణించాడు, ఆయన ఎలాగూ సమాధి చేయబడ్డాడు, ఎలాగూ తిరిగి లేపబడ్డాడు, ఈ విషయాలు అతనికి క్షుణ్ణంగా తెలియజేసినప్పుడు అంతలో నీళ్లు కనపడ్డాయి వారు వస్తున్న త్రోవలో. ఇక్కడ ఆపుమని చెప్పి తన రథము తోలేవాడికి సైగ చేస్తే అతడు ఆపాడు. ఇద్దరు దిగారు. ఇంకా ఆటంకం ఏమిటి? ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగినప్పుడు ఫిలిప్పు అతడు ఇద్దరు నీళ్ళల్లోకి దిగారు. ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత ఫిలిప్పు తన త్రోవను వెళ్ళిపోయాడు. నపుంసకుడు తిరిగి తన యొక్క దేశానికి వెళ్ళిపోయాడని మనం చూస్తాం. కనుక ఇక్కడ చెప్పబడేది ఏమిటంటే, మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ప్రాచీన పురుషుడు అని ఉంది. అవర్ ఓల్డ్ మ్యాన్ వాజ్ డైడ్ విత్ క్రాస్ ఆఫ్ జీసస్. మన ప్రాచీన పురుషుడు యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాడు. ఒక వ్యక్తి నీళ్లలోనికి దిగినప్పుడు, అతడు నీళ్లలో ముంచబడినప్పుడు లేఖనము చెప్పేది ఏంటంటే, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ క్రూసిఫైడ్ విత్ జీసస్. అతడు యొక్క పాప ప్రాచీన పురుషుడు ఆ నీళ్లలో సమాధి చేయబడుతున్నాడు, మృతి నందుచున్నాడు. అతడు తిరిగి లేపబడినప్పుడు అతడు నూతన పురుషునిగా మార్చబడుతున్నాడు. ఈజ్ ఏ న్యూ మ్యాన్. అందుకనే 2వ కొరింథీ 5:17 పౌలు అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అంటున్నాడు. ఎవడైనా క్రీస్తు యేసులోనికి వచ్చినట్లయితే అతడు నూతన సృష్టి, అనగా పాత సృష్టిగా ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాత సృష్టి, ఆదాము నుండి సంక్రమించినటువంటి ఆ పాపపు వారసత్వము అది నశించిపోయి ఇప్పుడు ఈ వ్యక్తి నూతన పురుషునిగా, నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా మార్చబడుచున్నాడు లేదా చేయబడుచున్నాడు. ఇది క్రీస్తు యొక్క రక్తములో, బాప్తిస్మములో జరిగేటటువంటి ఒక గొప్ప పరిణామము. కన్వర్షన్ అంటాం దీన్ని. కనుక ఈ మార్పు అది క్రీస్తు రక్తములో, క్రీస్తు యొక్క నామములో, బాప్తిస్మములో మాత్రమే జరిగేటటువంటి ఒక గొప్ప నిదర్శనమై ఉన్నది. చనిపోయిన వాడు
పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఇక అతని మీద ఉన్నటువంటి రుణము ఏదైనా ఉంటే అతడు రుణ విముక్తి చెందుతున్నాడు. అది పాప రుణమే కానీ ఏ రుణమైనా కానీ అతడు దాని నుండి విడుదల పొందుచున్నాడు అని లేఖనము సెలవిస్తుంది. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఇక్కడ మనము చూసినప్పుడు ఫ్రీడమ్ అనేది మనం కనబడుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మృతి నొందాడో అతనికి స్వేచ్ఛ లభించింది. ఫ్రీడమ్ అనేది గ్రీకు పదము. అది ఎలాగంటే ఎయినో అనే ఒక సెంటెన్స్. ఎయినో అనగా 100 కోట్ల సంవత్సరాలకు వాడబడినటువంటి ఒక పదము, ప్రాచీన పదము. అనగా ఒక వ్యక్తి విడుదల పొందాడు అంటే ఎలా విడుదల పొందాడు అంటే అతడు అన్ని రుణముల నుండి విడుదల పొందాడు. కనుక క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందినటువంటి ఒక వ్యక్తి విడుదల పొందాడు. డై టు సిన్ అండ్ లైవ్ టు గాడ్. పాపము విషయమై మరణిస్తున్నాడు, దేవుని విషయమై జీవిస్తున్నాడు. ఫ్రీడ్ ఫ్రమ్ సిన్. అతనికి పాపము నుండి విడుదల కలుగుతుంది. ద గ్రిప్ ఆఫ్ డెత్ he was broken and live the eternal continuum. మరణము యొక్క బానిసత్వము నుండి, మరణము యొక్క అధికారము నుండి అతడు విడుదల పొంది క్రీస్తుతో కూడా నూతన జీవితము, నిత్య జీవము పొందుటకై అతడు నియమించబడుచున్నాడు. యేసు క్రీస్తులో ఎంత గొప్ప ధన్యత ఉంది చూసారా. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. మరణము నీ నుండి వేరు చేయబడింది, మరణము నీ నుండి తొలగించబడింది, మరణము నీ మీద ఉన్నటువంటి అధికారాన్ని కోల్పోయింది. మృతుని మృతిగా చేసి ఆయన లేపబడి ఉన్నాడు. మృత్యువును మృతిగా మార్చిన యేసు మరణాన్ని చితక త్రొక్కాడు. ఇప్పుడు పాపి క్రీస్తుతో కూడా జయ జీవితము కలిగి లేపబడుచున్నాడు అని పౌలు అంటున్నాడు. ఎలాగనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను. ధైర్యవంతుడు ఒక్కసారే చచ్చిపోతాడు, పిరికివాడు దినదినము చచ్చిపోతాడు అన్నాడు. ద కరేజియస్ డైస్ వన్స్. ధైర్యవంతుడు ఒక్కసారే చచ్చిపోతాడు. ద కవర్డైస్ డే బై డే అన్నాడు. పిరికివాడు దినదినము చచ్చిపోతాడు. యేసు క్రీస్తును గూర్చి లేఖనము చెప్తుంది. పౌలు మహాశయుడు, అపోస్తలుడైన పౌలు భక్తులు అంటున్నాడు, క్రీస్తు ఒక్కమారే చనిపోయాడు. క్రైస్ట్ డైడ్ వన్స్. ఒక్కమారే చనిపోయాడు. కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ప్రకటన 1:5 అంటున్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ఆయన అంటున్నాడు. దావీదు వంశీయుడును, మృతుల్లో నుండి లేచిన వాడు, ఆది సంభూతుడునకు యేసు చెప్పు సంగతులేమనగా అని ఎక్కడ వ్రాయబడింది. మృతుల్లో నుండి లేచినవాడు ఆది సంభూతుడు. ఈజ్ ద బిగినింగ్. యోహాను 1:1
ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, ద వర్డ్ వాజ్ గాడ్. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆది సంభూతుడు, మృతులలో నుండి లేచినవాడు, చెప్పు సంగతులేవనగా అల్ఫాయు ఒమేగాయు నేనే, ఆదియు అంతము నేనే, మొదటి వాడను కడపటి వాడను నేనే అంటున్నాడు. అల్ఫా అనేది గ్రీకులో మొదటి అక్షరము, ఒమేగా అనేది ఆఖరి అక్షరము. కనుక ఆరంభము నేనే, అంతము నేనే అని అంటున్నాడు. ఐ ఆమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ అంటున్నాడు. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, మృత్యుంజయుడను నేనే, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేపబడిన వాడను నేనే అని ఆయన అంటూ ఉన్నాడు. నేను తప్ప వేరే దేవుడు లేడు అంటూ ఉన్నాడు. కనుక మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. వీఆర్ న్యూ లైఫ్ విత్ క్రైస్ట్, వీఆర్ న్యూ బిగినింగ్ విత్ క్రైస్ట్, వీఆర్ న్యూ స్టెప్ ఇన్ టు జీసస్. యేసు క్రీస్తుతో కూడా ఒక నూతనమైన అడుగు, ఒక నూతనమైన దర్శనము, ఒక నూతనమైన ఆరంభము నీకు కలుగుతుంది ఈరోజు. అటువలే మీరును పాపం విషయమై మృతులకు గాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కనుక పాపము విషయములో మీరు చనిపోయిన వారుగా ఉండాలి. దేవుని విషయమై మీరు జీవించేవారుగా, సజీవులుగా మిమ్ముని మీరు ఎంచుకోవాలి. ఒక సంఘం ఉన్నది ప్రకటన గ్రంథంలో. ఆ సంఘముతో, లవొదికయ సంఘముతో యేసుక్రీస్తు మాట్లాడుచున్నాడు. ఈ సంఘం ఎక్కడుందంటే ఆసియా మైనర్లో ఉంది. ఆసియా మైనర్ అనేది చిన్న ఆసియా కాదు, ఆసియా మైనర్ అంటే ఒక చిన్న ప్రాంతము. అక్కడ ఉన్నది ఈ సంఘము. ఆ సంఘముతో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుచున్నాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. కనుక క్రీస్తు యేసుతో కూడా నీవు సజీవుడవుగా నిన్ను నీవు కనపరుచుకోవాలి. జీవించుచున్నాను అని నీవు చూపించాలి. ఆదిమ అపోస్తలులకు ఇవ్వబడిన సాక్ష్యం ఏమిటి అంటే, భూలోకమును తలక్రిందులు చేయవారు నేడు ఇక్కడికి వచ్చారు అని వాళ్ళు సాక్ష్యం పొందారు. ఇంకా వారిని గురించి చెప్పబడిందంటే, అంతియోకయలోనున్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులని పిలువబడిరి. ఇంకా వాళ్ళ గురించి చెప్పబడింది ఏంటంటే, వీరు క్రీస్తుతో కూడా నడిచిన వారు అన్నారు. దే ఆర్ వాక్ విత్ జీసస్. వీరు క్రీస్తుతో కూడా నడిచారు. భూలోకాన్ని వీళ్ళు తలక్రిందులు చేశారు. వీరు మొట్టమొదటి శిష్యులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు, నాట్ క్రిస్టియన్స్. క్రైస్తవులు అంటే క్రిస్టియన్స్ కాదన్నాడు ఒక ఆయన. క్రైస్టియన్స్, క్రీస్తు యొక్క కుమారులు, క్రీస్తు యొక్క బిడ్డలుగా ఉండాలి. క్రైస్తవులు కాదు, క్రీస్తు వారు, క్రీస్తు ప్రజలు, క్రీస్తు వారుగా ఉండాలి. అందుకనే పౌలు అన్నాడు, నేను క్రీస్తు వాడను అన్నాడు. కొరింథీ సంఘము చీలిపోయింది. 1 కొరింథీ 3వ అధ్యాయంలో పౌలు వారితో మాట్లాడుతున్నాడు. మీలో ఒకడు నేను అపొల్లో వాడను, ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను కేఫా వాడను, ఒకడు నేను క్రీస్తు వాడను అని మీరు చెప్పుకుంటున్నారు. అపొల్లో మీ కొరకు సిలువ వేయబడ్డా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? బర్నబా మీ కొరకు సిలువ వేయబడ్డా? లేదా కేఫా మీ కొరకు సిలువ వేయబడ్డా? అపొల్లో నాటాడు, నేను నీళ్లు పోశాను, క్షమాభివృద్ధి కలుగజేసిన వాడు దేవుడే అంటున్నాడు. ఎవరు మీ కొరకు చనిపోయారు? ఎవరు ప్రాణం పెట్టారు అంటే క్రీస్తు మీ కొరకు చనిపోయాడు. కాబట్టి మీలో ఈ డివిజన్స్ ఉండకూడదు అంటున్నాడు. ఈరోజు సంఘాలు కులాలుగా విడిపోయాయి.
ఎన్నో కులాలుగా మారిపోతున్నాయి సంఘాలు. వాటి కొరకు క్రీస్తు చనిపోలేదు. క్రీస్తు సార్వత్రిక సంఘము కొరకు చనిపోయాడు. క్రీస్తు బిడ్డలు అంటే సార్వత్రికంగా ఉన్న ప్రజలు, వర్గాలుగా, డివిజన్లుగా, ఉపవర్గాలుగా, కులాలుగా విభజించి పాలించమని క్రీస్తు చెప్పలేదు. కనుక మీరు పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అన్నాడు. ఇకను జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. పాపమునకు నాపై అధికారం లేదు. నేను నూతన జీవితము ఆయనతో ప్రారంభించాను. ఇప్పుడు నేను చనిపోయి తిరిగి లేపబడిన నూతనమైన వ్యక్తిని అన్నట్లుగా మీరు బ్రతకాలి అంటున్నాడు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకునడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అసలు ఈ రోమా పత్రిక ఎందుకు వ్రాయబడింది అంటే, ఈ రోమా సంఘములో యూదులున్నారు, అన్యజనులు ఉన్నారు. యూదులేమో మాకు ధర్మశాస్త్రం ఉన్నది అంటూ ఉన్నారు, అన్యజనులేమో మాకు మనస్సాక్షి ఉన్నది అంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరిలో భేదాభిప్రాయాలు వచ్చాయి. మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాళ్ళు కలహించుకున్న కారణాన ఇరువురికి పౌలు ఈ పత్రిక వ్రాయవలసి వచ్చింది. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కృపా ధర్మశాస్త్రం, లా అండ్ గ్రేస్ వచ్చే సంచికలో మరలా చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, కృపా సత్య సంపూర్ణుడి మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మరి టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షించిన ప్రతి శ్రోతలను ఆశీర్వదించి దీవించండి. లేఖనము వారి హృదయాల్లో నింపుకొని పాపక్షమాపణ లేనివారు పాపక్షమాపణను, మారు మనసు పొందిన వారు మారు మనసును, విశ్వసించని వారు విశ్వసించినట్లుగా, బాప్తీసం పొందిన వారు బాప్తీసం పొందినట్లుగా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా కృపను అనుగ్రహించమని, విడుదల కలిగించమని, నీ ఆత్మను కుమ్మరించమని ఈ మానవులని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును వినుట ద్వారా ఎంతమంది ఈ కార్యక్రమాన్ని మరి వీక్షించారో వేల కొలదిగా వారు మార్చబడినట్లుగా, నింపబడి మీ యొక్క ఆశీర్వాదములతో వారు నడపబడుదురుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.